అసెంబ్లీ సాక్షిగా మహిళలను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. మహిళా ప్రతినిధుల పట్ల కాంగ్రెస్ నేతల అహంకారపూరిత వైఖరిపై వరంగల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది, ఏమంటున్నారు బీఆర్ఎస్ ప్రతినిధులు? సునీత, ఒకటే డిమాండ్ వినిపిస్తోంది. మహిళలను కించపరిచే విధంగా, ముఖ్యంగా శాసనసభకు ప్రాతినిధ్యం వహించేటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి పట్ల నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు, అదేవిధంగా కించపరిచే విధంగా ఉన్నటువంటి వ్యాఖ్యల పట్ల వరంగల్ అంతా కూడా బగ్గుమంటున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. దిష్టిబొమ్మ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కూడా కాసేపటి క్రితమే దగ్ధం చేసిన నేపథ్యం, ఇక్కడ వాతావరణం అంతా కూడా ఉద్రిక్తంగా మారిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. రోడ్డును అంతా కూడా బ్లాక్ చేసి ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. రాస్తా రోకో నిర్వహిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, మహిళా సమాజానికి క్షమాపణలు చెప్పాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా, మహిళా పక్షపాతులుగా ఉన్నటువంటి ఇక్కడ వీరంతా కూడా మహిళలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలి, మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ అయితే మనం చూస్తూ ఉన్నాము. నిన్న సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభ సాక్షిగా కన్నీరు పెట్టుకున్నప్పటికీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో. మనతో పాటు కొంతమంది మహిళా కార్పొరేటర్తో పాటు ఇక్కడ వినయ్ భాస్కర్ ఉన్నారు. అమ్మ, ఇవాళ ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా శాసనసభలో మాట్లాడడం పట్ల? నిన్న చేసిన అసెంబ్లీలో ఒక ఆడపడుచును పట్టుకొని ఆడపడుచులు వేస్తేనే సీఎం గారు ఈరోజు కుర్చీలో కూర్చున్నారు. ఆడపడుచులు అందరు, తెలంగాణ ఆడపడుచులు అందరిని అవమానపరిచినందుకు మేము ఒక మంత్రి గారిని పట్టుకొని, ఇదివరకు మంత్రిగా చేసిన సబితక్కను పట్టుకొని వారు భక్తులు బస్ స్టాండ్ అన్నట్టు, ఆడవాళ్ళు భక్తులే బస్ స్టాండ్ అన్నట్టుగా చేసినందుకు మేము చాలా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ఆడపడుచుల తరఫున అందరం కూడా మేము ఖండిస్తాను. వెంటనే ఆ సీఎం గారు సబితక్కకు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటాను. ఎందుకంటే ఈరోజు అందరూ తెలంగాణ ఆడపడుచులు ఓటేసింది ఆయన చైర్లో కూర్చున్నాడు. ఎందుకంటే ఆడవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఒక ఆడపడుచు వస్తే ఆయన అట్లనే అవమానిస్తారా, ఆయన అక్కను చెల్లెను, అట్లనే మేము అందరం కూడా తెలంగాణ తరఫున మేము చాలా ఖండిస్తున్నాం తీవ్రంగా. వాళ్ళు ఎమ్మటే క్షమాపణ చెప్పాలని, ఒక ఆడపడుచుల గురించి తను ఇట్లా రేపులు జరుగుతున్నాయి, కిడ్నాప్లు జరుగుతున్నాయి అని ఒక మంత్రి, మాజీ మంత్రి అయిన సబితక్క గారు చెప్తే ఈరోజు మాట్లాడినందుకు, ఈ ఆడవాళ్ళు మాటలు పట్టుకుంటే బస్ స్టాండ్లో అయితే అని చెప్పినందుకు మేము చాలా ఖండిస్తున్నాం. వారు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఈరోజు జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. 2023 में इलेक्शन के वक्त आवाम को गुमराह करके 6 गारंटीज के नाम पर 13 स्कीमों का अमल करने के लिए कहा था, लेकिन वो आज तक नहीं हुआ। इसके बारे में असेंबली में आज केटीआर साहब ने और हरीश राव साहब ने तेलंगाना के अवाम के हक में बात किया, तो उन्होंने इसका जवाब नहीं दिया, बल्कि इसके अलावा इसका जवाब तो नहीं दिया, लेकिन सबिता रेड्डी को टारगेट बनाते हुए, सबिता रेड्डी जो सीनियर एमएलए हैं और जो एक खातून है, उनको टारगेट बनाते हुए ऐसा कहा कि अगर औरतों पर भरोसा किया जाए तो जिंदगी बस स्टैंड हो गई। क्या ऐसा कहते हैं औरतों के खिलाफ? ये इसके मैं सख्त मजम्मत करती हूँ और रेवंत रेड्डी साहब से कहना चाहती हूँ कि उन्होंने सिर्फ सबिता रेड्डी का साथ ही अपमान नहीं किया, बल्कि हिंदुस्तान की सारे खवातीन का अपमान किया है। मैं रेवंत रेड्डी से डिमांड करती हूँ कि वो हिंदुस्तान के सारे खवातीन से माफ़ी मांगे, लेकिन इसका आइंदा अंजाम बहुत बुरा होगा। మరో మహిళా కార్పొరేటర్ ఉన్నారు. అమ్మ, ఇవాళ ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏం చెప్తారు? నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఒక నిండు సభలో ఒక గౌరవప్రదమైన, అంతకుముందు గౌరవ మాజీ మంత్రివర్యులు ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న అసత్యమైన పదజాలం తేమోకం పెట్టుకొని వచ్చినావు, ఎందుకు వచ్చినావు అని చెప్పడం, ఆమెకు మహిళలకు మేము గౌరవం ఇస్తాము, మహాలక్ష్మిలు వాళ్ళని పూజిస్తాము, వాళ్ళని దేవతలను కొలుస్తాము అన్న రేవంత్ రెడ్డి
నిన్న నిండు సభలో ఒక మహిళను ఏడ్పించడం అనేది ఆ ఏడుపు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బట్ట విక్రమార్క కలుగుతుంది. మీరు ఆడపిల్లలకు ఆడ మహాలక్ష్మిలకు 2500 పెన్షన్ ఇస్తాము, పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇస్తాము, తులం బంగారం ఇస్తాము అన్న మీ మాటలు అన్ని నెరవేర్చకుండా మేము ఏ మొహాలు పెట్టుకొని మీరు అసెంబ్లీలకు వస్తారు, ఏ మొహాలు పెట్టుకొని మీరు మీటింగ్లకు వస్తాను ఎట్లా అటెండ్ అవుతున్నారు? ఆమె వాళ్ళ భర్త అడుగు జాడలో నడుచుకుంటూ వాళ్ళ హస్బెండ్ లేకపోయినట్టుగా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పటి కూడా గౌరవప్రదమైన సమాజంకి కృషి చేస్తూ ఉంటే, ఆమె సమస్యల కోసం పరిష్కరిస్తూ ఉంటే ఇవి ఈ విధంగా బాధపెట్టడం మేము అస్సలు ఒప్పుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా సబితా ఇంద్రారెడ్డి గారికి రేవంత్ మాత్రం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. మీరేం చెప్తారు? వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా అంటే నిండు అసెంబ్లీలో ఇట్లా మహిళలను కించపరిచే విధంగా మహిళలను నమ్ముకుంటే బస్టాండ్ పాలవుతామని చెప్పి స్పష్టంగా చెప్పిన నేపథ్యం, దాంతోపాటు సబితా ఇంద్రారెడ్డి గారు కన్నీళ్లు పెట్టుకున్నప్పటికీ మైక్ ఇవ్వని నేపథ్యం ఎట్లా చూస్తున్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే మొదటి నుంచి కూడా అహంకారపూరితంగా కేవలం మహిళా శాసనసభ్యులను చూడకుండా నిన్న నిండు అసెంబ్లీలో మహిళల ఓట్లు దండుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మాయమాటలు చెప్పి వాళ్ళ ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత నిండు అసెంబ్లీలో సీనియర్ శాసనసభ్యురాలైనటువంటి మా సబితక్కను సునీతక్కను ఇద్దరిని కూడా కించపరిచే విధంగా వారి బతుకులు బస్టాండ్ అవుతుందని చెప్పి ఈరోజు కించపరిచే విధంగా కేవలం ఇది తెలంగాణ మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా భావించి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మహిళా లోకం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. మరి ఈరోజు మా సోదరిమణుల బతుకు బస్టాండ్ కాదు, రేవంత్ రెడ్డి బతుకు, కాంగ్రెస్ ప్రభుత్వ శాసనసభ్యులు అందరి బతుకు బస్టాండ్ అవుతుందని చెప్పి మహిళల శాపనార్థాలు చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో మహిళలను ఒక దేవతగా కొలుస్తారు. ఏ పండుగకైనా ఆడపడుచులను పిలుచుకొని అన్ని రకాలుగా గౌరవిస్తాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చినప్పటి నుంచి 7-8 నెలల నుంచి చూస్తే కేవలం మహిళలనే కాదు అన్ని వర్గాల ప్రజలను కించపరిచే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే వారు చేసే నిరసనను కించపరుస్తారు. చివరికి ప్రజా ఆదరణ పొంది తెలంగాణ సాధించినటువంటి పెద్దలు మరి గౌరవనీయులు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ను కూడా కించపరిచే విధంగా కళ్ళు తోడుతా అంటాడు, పేగులు మెడకేసుకుంటాడు. ఒక పచ్చి రౌడీలాగా కేవలం రేవంత్ కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులందరూ కూడా రౌడీలాగా మరి వ్యవహరిస్తున్నారు. ఈ రౌడీ రాజ్యం అతి త్వరలోనే మహిళా లోకం అంతా తిరగబడుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ రౌడీ రాజ్యాన్ని అంతం చేస్తానని తెలియజేస్తున్నాం. అంత సీనియర్ శాసనసభ్యురాలు గతంలో కాంగ్రెస్లో కూడా పనిచేసిన నాయకురాల మీద ఇట్లా దాడి చేస్తే భవిష్యత్తులో రావాలనుకుంటున్న మహిళా నాయకులు కావచ్చు, యువతులు కావచ్చు, వీళ్ళందరి పట్ల కాంగ్రెస్ వైఖరి ఎట్లా చూడాల్సి కేవలం మహిళలే కాదు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలందరూ కూడా మరి వారికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసన తెలియజేయాలని కూడా భయపడుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గులాబీ జెండా, గులాబీ సైనికులు ఈ ప్రజలకు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ అసెంబ్లీ ఒక ఫార్మాట్లో నడుస్తుందని భావిస్తున్నారా మీరు? రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పగానే 2-3 మంత్రులు అంటే మహిళలను చూడకుండా కూడా దాడి చేసే ప్రయత్నాన్ని నిన్నంతా మనం అసెంబ్లీలో చూసాం. దాని అంతా ఎట్లా చూస్తాం అంటే వాస్తవంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ మార్గంలో కేసీఆర్ గారు తెలంగాణ సాధించి దేశంలోనే ఈ రాష్ట్రాన్ని అగ్రభాగంలో ఉంచే విధంగా చేసిండ్రు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి మాయమాటలు చెప్పి అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు మరి చెప్పి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఆ 400 హామీలు అమలు చేయాలని చెప్పి ఇటు ఆటో సోదరులు అయితేనేమి, రైతులైతేమి, బీసీ వర్గాలు అయితేనేమి, చివరికి మహిళలు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే ఈ ఇన్ని వర్గాలను మన అనుగదొక్కే విధంగా ఇష్యూనంతా కూడా సైడ్ ట్రాక్ చేసే విధంగా ఎదురుదాడి చేస్తున్నారు. ఈ ఎదురుదాడికి మేము భయపడేటోళ్ళం కాదు. సమైక్య రాష్ట్రంలోనే కరుడు కట్టిన ముఖ్యమంత్రులను ఎదురించి కేవలం 2 పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ సాధించినటువంటి మరి సైనికులుగా, వీర సైనికులుగా, గులాబ్ సైనికులుగా చెప్తున్నాం. తెలంగాణ ప్రజానికానికి ఏ వర్గానికి అన్యాయం చేసినా కూడా ఖచ్చితంగా వారి పక్షాన ఉండి పోరాడతామని సందర్భంగా తెలియజేస్తారు. చీఫ్ విప్గా పనిచేశారు,
ఏదైతే దశాబ్దాన్నరకు పైగా మీరు ఎమ్మెల్యేగా సేవలు అందించిన నేపథ్యము సభ ఎట్లా నడవాల్సిన అవసరం ఉంటుంది, ఎంత హుందాగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఇవాళ సభ ఎలాంటి పంతాలను కొనసాగుతుంది? అంటే వాస్తవంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి మరి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము. మరి శాసనసభ్యులు కానీ మరి వాళ్ళందరూ కూడా హుందాగా వివరించాలి. కానీ ఈరోజు ప్రజల పక్షాన్ని ఎన్నుకున్నటువంటి ప్రతిపక్ష నాయకులు మరి ప్రజల సమస్యలను లేవనెత్తితే మా పైన ఎదురుదాడి చేస్తున్నారు. మరి ఇది ఎంత మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని చూస్తున్నారు. మరి సరైన సమయంలో సరైన రీతిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఇది మొత్తంగా చూస్తే హన్మకొండ అంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనాలు జరుగుతూ ఉన్నాయి. హన్మకొండలో అయితే రణరంగంగా మారిన నేపథ్యము రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ అయితే మహిళల నుంచి, ఇటు ప్రజాప్రతినిధుల నుంచి, కార్పొరేటర్ల నుంచి వినయ్ భాస్కర్ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో చూస్తున్నాం. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.